The limitation of age can never stop you when once God calls you. Education can never stand as a limitation if God has called you. దేవుడు నిన్ను పిలుచుకుంటే నీ విద్యార్హత ఎప్పుడు కూడా దేవుని పిలుపుకు అది అవరోధంగా మిగలదు. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ కెన్ నెవర్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ గాడ్స్ కాలింగ్. 1 కొరింథీ 1వ అధ్యాయము 26-27 వచనాలను అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ తెలుగులో కలిసి ఉన్నాయి, 27-29 కలిసి ఉన్నాయి. ఒకే వచనం చదువుకుందాం. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 30-31 కూడా కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. 30-31 ఆల్సో ప్రేయర్ఫుల్లీ విల్ రీడ్ దీస్ 2 verses కలెక్టివ్లీ అగైన్. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. ఈరోజు ప్రభుని ఆరాధించినట్లు మనం చదివిన ఈ భాగంలో నుండి 2 మాటలను మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. 26లో సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మనం పిలుపును చూడాలి. మొదటి సత్యం ఇది. చూసినప్పుడు రెండో స్పందన అంటే ఎప్పుడైతే ఆ పిలుపును చూసినప్పుడు మనలో నుండి వచ్చే సహజ సిద్ధమైన స్పందన 31 అందరం కలిసి చదువుదాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపు వలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. దేవుని పిలుపు అన్ని హద్దులను పటాపంచలు చేసింది. దేవుడు నిన్ను పిలిచినప్పుడు కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు. కొరింథీ సంఘమా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక్కసారి మీరు చూడండి. చూసినప్పుడు ఆటోమేటిక్గా సహజ స్పందన ఏంటంటే అతిశయించువాడు క్రీస్తునందే అతిశయించే స్థాయిలోకి వస్తాం. వెన్ వీ అండర్స్టాండ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, హౌ ఇట్ షాటర్డ్ ఆల్ ద లిమిటేషన్స్, వి బికమ్ వర్షిపర్స్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపును మనము ఒకసారి అర్థం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటే, అన్ని హద్దులను ఎలా అవరోధాలను ఈ పిలుపు అధిగమించిందో తెలుసుకుంటే మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడానికి, క్రీస్తునందే అతిశయించడానికి దేవుడు అట్టి కృపాభాగ్యమును మనందరికీ సమృద్ధిగా ప్రభు దయచేయునుగాక. 2 ప్రాముఖ్యమైన హద్దులు ప్రతి విశ్వాస జీవితంలో ఈ కార్యాన్ని దేవుడు చేశాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే మనము సజీవమైన మన జీవితాల్లో చేసిన ఈ 2 అద్భుతమైన కార్యాలను మనము లోతుగా ధ్యానించడానికి 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. దేవుడు మనల్ని పిలిచిన రీతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అన్ని అవరోధాలు, అన్ని హద్దులు, అన్ని రకాల ఆటంకాలు దేవుడు వీటన్నిటిని కూడా తుత్తునీయులుగా చేసి లోకస్తులను, జ్ఞానులను వెర్రితనముగా వారి జ్ఞానమును దేవుడు భావించి ఈరోజు ఒక సూచక్రియగా, మహత్కార్యములుగా నిన్ను నన్ను దేవుడు సిద్ధపరిచి ఆయనను ఆరాధించినట్లు, ఆయన యందే అతిశయించినట్లు, ఈరోజు ఆయన ఎందే గర్వించినట్లు ప్రభు అట్టి భాగ్యాన్ని 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక తలంపు చూసి ముందుకెళ్దాం. పౌలు రాస్తూ తిమోతి తన ఆత్మీయ కుమారుడితో అంటాడు, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకు చాలు. యవనము, ఇంకో మాటలో వయస్సు. పౌలు భక్తుడు జ్ఞాపకం చేసి తిమోతి అంటాడు, తిమోతికున్న మానసిక హద్దులు దాటితే తనకున్న అతి భయంకరమైన హద్దు ఏంటంటే వయో హద్దు, వయస్సుతో కూడిన హద్దు. ఎందుకు తన జీవితంలో ఈ హద్దు మిగిలిపోయిందంటే, అనతి కాలంలో చిన్న వయసులోనే విశ్వాసపు కార్యం జరిగింది. వారి అమ్మమ్మ తర్వాత వారి తల్లిలో నుండి ఈ విశ్వాసము తనలోను కూడా దేవుడు ప్రవేశింపజేసి ఆ విశ్వాస కార్యం ద్వారా ప్రభావితుడైన యొక్క కుమారుడు తను రక్షించబడ్డాడు. అయితే తన జీవితంలో 16 సంవత్సరాల అతి చిన్న వయసులో దేవునికి సమర్పించుకున్నాడు సేవ చేయడానికి. ఆలోచించండి, 16 years అప్పుడు సేవ చేయడం ఆరంభించాడు. ఈ సేవ పిలుపును పొందిన తర్వాత ప్రభు పిలిచిన పిలుపుకు తను విధేయత చూపిస్తూ ఎప్పుడైతే ఆ సేవ పరిచయ నిమిత్తమై పౌలు భక్తుని దగ్గరికి వెళ్ళాడు. పౌలు భక్తుని దగ్గరికి వెళ్తే 16 సంవత్సరాల వయసులో ఉన్న యొక్క తిమోతిని దైవ పరిచర్యలో తర్ఫీదిస్తూ సిద్ధపరచుకుంటూ
ఆ సేవలో కొనసాగిస్తున్నాడు ఈ యొక్క తిమోతి తన ఆత్మీయ జీవితాన్ని. సుమారు 21 సంవత్సరాలు సేవలో పౌలుతో పాటు, ఇంకో మాటలో పౌలు దగ్గర ఈ తిమోతి అలాగే శీలలు కూడా వీరు సేవ చేస్తూ ఉన్నారు. అంటే వాక్పరిచర్య చేయడం, కొన్నిసార్లు ఆ యొక్క యాత్రలో వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం, ఈ విధంగా పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నాడు ఈ యవన లేదా బాలుడైన తిమోతి, యవనస్తుడైన తిమోతి. చివరికి ఆలోచించండి, 16 years అప్పుడు సేవకు వచ్చాడు, సంపూర్ణ సేవకు. ఇప్పుడు 21 years అలాగే పౌలుతో పాటు కలిసి పరిచర్య చేస్తూ ఉన్నాడు. టోటల్ ఎంత అయిందండి? 16 + 21 = 37. ఇప్పుడు 37 years అప్పుడు ఏం చేశారు తెలుసా అండి? ఈ 37 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆ తిమోతికి అకస్మాత్తుగా అంత్యోక్ నుంచి లెటర్ వచ్చింది. ఏంటి ఆ లెటర్ అంటే, అన్ని సంఘాలు వాళ్ళు చూసినప్పుడు ఈ తిమోతిని అతిపెద్ద సంఘం అదలనాడు ఎఫ్ఎస్సి సంఘానికి సంఘ కాపరిగా, అధ్యక్షునిగా, ఒక ఎల్డర్గా నియమించి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఎవరికండి? తిమోతికి. చిన్నప్పటి నుంచి సేవలో ఉన్నప్పటికీ ఆ సంఘాన్ని చూస్తున్నప్పుడు భయపడిపోయే పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయనకంటే వయసులో చాలా నిష్ణాతులు పెద్దవారు. ఇప్పుడు ఆ సంఘంలో పెద్దలు చాలామంది ఉన్నారు, వారందరికీ నా కాపరి. చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత ఇస్తే ఇంక వణికిపోతున్నాడు టెన్షన్కి, భయానికి. అప్పుడు పౌలు భక్తుడు పాపము చాలా రకాలుగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు, తిమోతి నువ్వు ధైర్యంగా ఉండు అన్నీ చెప్తూ ఉన్నాడు. కానీ ఆలోచిస్తే వాస్తవంగా ఆ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. ఆలోచన, కుటుంబాన్ని నడపడమే చాలా కష్టమైపోయిన దినాల్లో ఇంత చిన్న వయసులో ఒక పెద్ద సంఘాన్ని దేవుడు అప్పగిస్తే ఈ వయసు అతిపెద్ద అవరోధంగా మిగిలిపోయింది తిమోతి జీవితంలో. కానీ దేవుడు ఒకసారి పిలిస్తే వయసుతో సంబంధం లేదు, వయసు అనే హద్దు నిలబడదు అనే సత్యం మనందరికీ సుపరిచితమే. అందుకొరకు దేవుడు పిలిచడానికి కొరకు వయసులో 2 వ్యతిరేకమైన ఉదాహరణలు మనం చూసి ఈరోజు దేవుడు ఏ వయసు నుంచి ఏ వయసు దాకా అడ్డు నిలుస్తుంది దేవుని సేవలో, లేదా దేవుడు పిలుచుకున్నప్పుడు వయసు నిజంగా అడ్డు నిలుస్తుందా, ఈ ప్రశ్న జవాబు చూడడానికి అడ్డు నిలవదు అనే సత్యాన్ని దేవుని పిలుపు జ్ఞాపకం చేస్తూ మానవ జ్ఞానాన్ని తుత్తునీయలుగా అవమానించిన 2 ఉదాహరణలు మీ ముందు పరిచయం చేసి ముందుకు వెళ్తాను. ఒకవైపు చూస్తే మనందరికీ బాగా పరిచయం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనంలో హన్నా తన కుమారుడైన పిల్లవాడైన బాలుడైన సమూయేలుని పాలు మాన్పించి తీసుకొచ్చి షిలోహు మందలను అర్పించింది. షిలోహు మందలను అర్పిస్తే ఆ చిన్న పిల్లవాడు వయసులో, మన భాషలో చెప్పాలంటే వయసు హద్దుబాటులు కలిగిన ఈ యొక్క బాలుడు షిలోహు మందిరంలో ఆరాధన ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఈ పిల్లవాడిని దేవుడు పిలుచుకొని ఏం చేస్తున్నాడు? ఆఖరి వచనం 28, అందరం కలిసి చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. పిల్లవాడు ఏ ధైర్యంతో మొక్కాడు? అక్కడ రాసిన పైన, కాబట్టి నేను ఆ బిడ్డను, పసిబిడ్డ. ఈ పసిబిడ్డ దేవుడు పిలిచినప్పుడు ఈ పసిబిడ్డ కూడా దేవుని మందిరంలో చేంజ్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడనే ఆ పసిబిడ్డ ఏం చేస్తున్నాడు? యెహోవాకు మ్రొక్కెను. దేవుని ఆరాధించడానికి బహుశా ఈ పసిబిడ్డోడు ఏ ధైర్యంతో చేస్తున్నాడంటే, భయం లేదా? చుట్టంతా ముసలి వాళ్ళు ఉన్నారు, ఏలి లాంటి వాళ్ళు, ముసలు దిగ్గజాలు ఉన్నారు అక్కడ. వాస్తవంగా చూస్తే ఆ వాతావరణం చూస్తే ఈ వ్యక్తి పిల్లవాడు భయపడిపోవాలి కాదా? చిన్నపిల్లల్ని తీసుకొచ్చి సడన్గా క్రౌడ్ మధ్యలో వదిలేస్తే ఏమవుతారండి? కంగారు పడతారు, భయపడిపోతారు. ఒకేసారి శబ్దాలు, కోలాహలం, ప్రజలు చూస్తే భయాందోళన వాతావరణం, బెంబెలెత్తిపోతారు. వాస్తవంగా ఈయన వయసును బట్టి బెంబెలెత్తిపోవాలి పసిబిడ్డ. కానీ దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు ఆ పసిబిడ్డ నోటి నుంచి ఏం చేస్తున్నాడు? ఆరాధనను దేవుడు అంగీకరించడానికి ఆ పిలుపును ఏం చేశాడు? బిడ్డకి జ్ఞాపకం చేశాడు. ఒక ఎగ్జాంపుల్ కాదు, బైబిల్లో నయమాను సిరియా దేశపు అధిపతి, శూరుడు, గొప్పవాడు. ఆయన పేరు చెప్తే శత్రువులు ప్రత్యర్థులు వణికిపోయేవారు. చూడండి ఒకసారి రాజుల గ్రంథము, షల్ వి టర్న్ టు బుక్ ఆఫ్ కింగ్స్, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. అంత పెద్ద ఆ యొక్క సిరియా దేశం యొక్క నయమాను, శూరుడు, బలాఢ్యుడు, దిగ్గజం, ఇలాంటి వ్యక్తిని మార్చుకోవడానికి
దేవుడు ఒక చిన్న పిల్లకు పిలిపిచ్చాడు, చిన్న పసిపిల్లకు. ఏముంది రాజు చూద్దాం చూడండి, 2వ వచనం 2వ భాగం. వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఒక చిన్నదాన్ని అంట. బ్రదర్ సైడ్లో ఏమో చిన్న బాబు సమయలు, సిస్టర్ సైడ్ చిన్నది, రెండోది చిన్నది, రెండోది పనిపిల్ల. ఆలోచించండి, తన వృత్తి అడ్డు రాలేదు దేవుడు పిలుచుకుంటున్నప్పుడు, తన వెనుక చరిత్ర అడ్డు రాలేదు, తన వయసు అడ్డు రాలేదు. ఆ చిన్న పిల్లను దేనికి వాడుకున్నాడు తన పిలుపులో అంటే, మొదటి వచనం చూడండి. ఈ చిన్న పిల్లను, చిన్నదాన్ని దేవుడు పిలిచినప్పుడు ఎలా వాడుకున్నాడంట. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతడి చేత యెహోవా సిరియా దేశంలో జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడని అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. గనుడు, పరాక్రమశాలి, యుద్ధశూరుణ్ణి మార్చడానికి పెద్ద ప్రవక్తను వాడుకోలే. ఇశ్రాయేల్ దేశపు చిన్న పనిపిల్ల అంటే ఒక మెయిడ్ చివరికి తనని వాడుకున్నాడు. దేవుడు వయసు అనే అడ్డు ఎప్పుడు దేవుని పిలుపుకు అడ్డు నిలబడలేదు. ఇట్ కెనాట్ విత్స్టాండ్ అగైన్స్ట్ గాడ్స్ కాలింగ్. ద లిమిటేషన్ ఆఫ్ ఏజ్ కెన్ నెవర్ స్టాప్ యూ వెన్ వన్స్ గాడ్ కాల్స్ యూ. ఆపోజిట్ చూద్దాం. వయసులో చిన్నది అయిపోయింది కదా, ఇప్పుడు చిన్న వయసు చూసాం, దాని ఆపోజిట్ చూస్తాం. ఇప్పుడు కొద్దిగా 2 నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. సరే, చిన్నపిల్లని వాడుకున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు వయసులో వృద్ధాప్యం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ గవర్నమెంట్ అంటది, మీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాము, మీరు పోకపోతే విఆర్ఎస్ అని ఇంకొక ఆప్షన్ ఇస్తాము, ఏదన్నా సరే, కానీ మాకు కావాల్సింది ఏంటి, మీరు సాగనంపబడి వీడుకోలిచ్చి మీకు బాగా హాయ్ బాయ్ చెప్తే మీ ప్లేస్లో వేరేలో పెట్టుకుంటాం అంటది ప్రభుత్వం. కానీ మన ప్రభు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2:37. అందరం కలిసి చదుదాం. 84 అందరం కలిసి చదుదామండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేంబగళ్ళు సేవ చేయొచ్చు. చాలు. ఎంతటి వయసు ఆమెది? గట్టి చెప్పండి. 80. పప్పులో కాలేశారు. ఆన్సర్ డైరెక్ట్ చెప్పకముందు ముందు వచనం చూద్దాం. 36. అందరం కలిసి గట్టి చదువుదాం. మరియు ఆషేర్, అందరం చదువుదామండి. 36 వి రీడ్ ఆల్ టుగెదర్. మరియు ఆషేర్ గోత్రికురాలును పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి నుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచారు. 7 years మ్యారేజ్ అయిన తర్వాత 7 years భర్తతో ఉన్నప్పుడు 7th ఇయర్లో 7th మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్న తర్వాత భర్త ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి 37కి వస్తాం. 37. 84 సంవత్సరములు విధవరాలై ఉండి, విధవరాలకు ఎన్ని సంవత్సరాలు? 84. కాబట్టి ఏజ్ 84 అనొద్దు. ఇప్పుడు 84 + 7, ఇప్పుడు ఏజ్ ఎంత? 91. పప్పులో కాలేశారు మళ్ళీ. అంటే ఏజ్ పుట్టుకతోనే క్యాలిక్యులేట్ చేస్తారా, పెళ్ళి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారా? పుట్టుకతోనే కదా. కాబట్టి ఒక లీస్ట్ ఫిగర్ తీసుకుందాం. పెళ్ళి త్వరగా అయిందనుకోండి, చైల్డ్ మ్యారేజ్ కొద్దిగా క్రాస్ అయ్యి, మన రూల్స్ ప్రకారం కదా, పాతకాలంలో త్వరగా చేసుకునేవాళ్ళు కదా. టీనేజ్ వచ్చిన వెంటనే సరే అనుకుందాం, టీనేజ్ అనుకుందాం. 12 తర్వాత వచ్చేది ఏంటి? 13 యాడ్ చేసామనుకోండి, 91 + 13 టోటల్ ఎంత? 104. 104 స్వీట్ 16 అంత వయసా? చెప్పరే. ఈ 104 years ఆమె ఇంకేం పిలుపండి 104కి అనమా? వయసులో కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత మనసులో మనం అనుకుంటూ ఉంటాం, బయట చెప్పనక్కర్లేదు, ఎప్పుడు దిగుతాడో ఏమో అనమా? అనలేదండి. పాపము అన్నకు వచ్చింది కాలింగ్. తన కాలింగ్ని ఏ వయసులో దేవుడు కన్ఫర్మ్ చేసుకుని రిజల్ట్ వచ్చిందంటే 104 years అప్పుడు తను పిలుపుని ఎంత నమ్మకంగా వెంబడిస్తుందో చూడండి. 37 చదువుదాం అందరం కలిసి. 37. 84 సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయములో విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబగలు సేవ చేయుచు ఉండెను. చాలా. తన పిలుపులో దేవుడు వాడుకుంటే ఏం చేస్తుందండి? 104 yearsలో
11 సర్వీస్కి హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది అని రాసిందా? ఏమనుందండి? విడువక ఒక్కరోజు వదలకుండా ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థనలతో ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆ ఏజ్లో ఎట్లా చేస్తారండి? 104 ఫాస్టింగ్ ప్రేయర్. ఒకరోజు 2 రోజులు కాదు, విడువక. నెక్స్ట్ రేయింబగళ్ళు, అంటే రాత్రింబగళ్ళు సేవ. నైట్ అండి ఎలా చేస్తారండి? డ్యూటీ అంటే డే డ్యూటీ చేస్తాం, ఎక్కువైతే నైట్ డ్యూటీ చేస్తాం. డే షిఫ్ట్ చేయడమే కష్టము, కొద్దిగా అతి కష్టం అంటే నైట్ షిఫ్ట్ చేస్తాం. డే అండ్ నైట్ షిఫ్ట్ కంటిన్యూస్గా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దేవుడు ఒకటే మాట, అన్న నడుతో ఒకటే మాట, అదే నా ప్రభు యొక్క పిలుపు. ఒక్కసారి మన భాషలో, మన లాంగ్వేజ్ ప్రకారం చెప్పాలంటే, బరిలోకి దిగిన తర్వాత ఇంకా వికెట్ పడేదాకా నో రిటైర్మెంట్. 104 years స్టిల్ కంటిన్యూయింగ్. సెంచరీ క్రాస్ అయింది. తను 104 టైంలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ఫస్ట్ లైన్లో కూర్చొని ప్రేయర్లు చేస్తుంది. నైట్ అండ్ డే దివారాత్ దేవుని సేవిస్తుంది, ప్రకటిస్తుంది. అరే, వేర్ కుడ్ ఏజ్ స్టాప్ హర్? వయసు ఎలా ఆపింది, ఎలా ఆపగలిగింది అంటే, వయసు ఓడిపోయింది ఈమె ముందు. దేవుడు పిలుచుకుంటే ఏజ్ కెన్ నెవర్ బీ అ లిమిటేషన్, బోత్ ద సైడ్స్, లోవర్ ఫిగర్ ఆర్ అప్పర్, లోవర్ రేంజ్ ఆర్ అప్పర్ రేంజ్. ఏజ్ కెన్ నెవర్ స్టాప్ యూ. ఆఖరి మాట చూసుకొని ఆనంద ప్రవేశిస్తాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక హద్దు చూద్దాం, ఇంకొక అవరోధం, అనదర్ లిమిటేషన్. వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి. ఇక్కడ పేతురు యోహాన్లు దేవుడు పిలుచుకున్నప్పుడు వాళ్ళకున్న అతిపెద్ద అవరోధం ఏది అంటే విద్యలేమి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుత దినాల్లో బయోడేటాలో మనం చూసే మొదటి లక్షణం ఏదండి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని లెన్స్ పెట్టి చూస్తే వీళ్ళిద్దరూ కనీసం క్వాలిఫై కూడా గారు, ఎంట్రన్స్లో ఉండరండి, గేట్ నుంచి బయటకు పంపించాలి వీళ్ళిద్దరిని. విద్య లేని పామరులు. విద్య లేని పామరులు, బేసిక్ క్వాలిఫికేషనే లేని వారు, వీరు దేవుని ఏం సేవిస్తారు అని ప్రశ్న రావచ్చు. హేతువాదులకు అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు చదువు రాదండి, చదువు సంధి లేదండి, వాళ్ళేంటండి మాట్లాడేది అని హేతువాదులు మాట్లాడాల్సిన ఆ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కానీ ప్రభుకు స్తోత్రం, వారి గురించి సాక్ష్యం రాయబడి ఉంది. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అందరూ ఆశ్చర్యపోయారంట. వీళ్ళు దేవుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళండి. వీళ్ళు విద్య లేదు, వారికి చదువు రాదు, అయినా సరే వారు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? శూరకార్యాలు చేస్తున్నారు. నాకు బాగా గుర్తు, చిన్న వయసులో ఒక దైవజనుడు ఉండేవాడు. తను ప్రతిసారి తనేవాడు, నాన్న ఇది చదువు అని. నేను అనుకునేది ఓవర్ యాక్షన్ కొడుతున్నాడు అంకుల్, చదవడం వచ్చి కూడా నన్ను చదవమంటున్నాడని. నేను నిజంగా ఐ వుడ్ నాట్ బిలీవ్ హిమ్. అంటే నమ్మలేదు. చదివి వచ్చి కూడా ఏం ఐ సైట్ ఉన్నట్లేమో అనుకుంటున్నాడేమో అని చదవమంటే ఒకరోజు నేను అన్నాను, అంకుల్ మీరు అన్ని బాగా కనిపిస్తున్నాయి, ఎందుకు ఇది మీరు చదవడానికి కష్టమవుతుంది, మీకేమన్నా షార్ట్ సైట్ ఉందా అని అన్నా. అంటున్నాడు, లేదు నాన్న నాకు చదువు రాదు అన్నాడు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంకుల్, వాక్యం ఇంత చెప్తారు, మీరు చదువు రాదని ఎట్లా అంటారని అన్నాడు. నా మీద ఒట్టు అన్నాడు. అంకుల్ మరి వాక్యం ఎట్లా చెప్తున్నారు ఇవంతా అన్న అంటే, అప్పుడు అంటాడు, నేను ఆంటీతోని తెలుగులో చదివించుకుంటాను, తర్వాత అవి నేను ఎక్కించుకుంటాను, నైట్ అంతా అది నా భాషలో కన్వర్ట్ చేసుకొని దాన్ని నేర్చుకొని బైహార్ట్ చేసి అందుకొరకే నేను చదవమంటున్నా ప్రతిసారి అని. అప్పుడు ఒకటే మాట అనిపించింది, చదువు దేవుని పిలుపుకి ఎప్పుడు కూడా అడ్డు నిలబడలేకపోయింది. ఎడ్యుకేషన్ కుడ్ నెవర్ స్టాండ్ యాజ్ అ లిమిటేషన్ ఇన్ హిస్ మినిస్ట్రీ జర్నీ. సరే మీరు అనొచ్చు, సరే చదువు లేదు కదా అండి అంటే, కొన్నిసార్లు అంటే చదవడం తప్ప, అంటే చదువు ఉండడం తప్ప అంటే, బైబిల్లో చాలాసార్లు చదువు ఉన్నవారికి చదువు లేని వారికి ఒక తేడాని ప్రస్ఫుటంగా కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు పుల్లలు పెడుతూ ఉంటారు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురైతే జవాబు చెప్పాలని ఆశపడతాను. కొంతమంది అంటారు, బాగా చదువు ఉంటేనే దేవుని సేవ చేయగలుగుతాము, చదువు లేకపోతే సేవ చేయలేము అని. అట్లని చెప్పి చదువుకోవద్దని నేనేమి ఎంకరేజ్ చేయట్లేదు, చదవండి అని అంటున్నాను. కానీ ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నువ్వు ఎంత క్వాలిఫైడ్ అయినా సరే దేవుని ప్రిన్సిపల్ ఏం తెలుసా? ఆ క్వాలిఫైడ్ ఏరియాలో దేవుడు నేను వాడుకోడు.
మీరనొచ్చు అదేంటి అని. దేవుడు పిలుచుకుంటే ఆయన కాంబినేషన్ అన్నీ మిస్ మ్యాచ్గానే ఉంటాయి. చూద్దాం ఒక్కసారి. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 2 వర్స్ 8, 8వ వచనం చదువుదాం. గలతీ 2:8. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలగజేసనని వారు గ్రహించినప్పుడు. చాలండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వితండవాదాన్ని మధ్యలో ఒక డాక్ట్రినల్ కాన్ఫ్లిక్ట్ తలెత్తింది. ఏంటంటే తీతు భక్తుడు ఉన్నాడు, తనకి పరిచయకు పంపక ముందు సున్నతి చేయాల్సిందే అని పేతురు మొండి పట్టుబట్టాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, సున్నతి ఎందుకు చేయాలి, అవసరం ఏంటి, మన కృప ద్వారా కదా రక్షించబడింది, మళ్ళీ ఎందుకు మీరు క్రియలను ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అపోస్తలుడైన పౌలు ఆయనను వాదించడం ఆరంభించాడు. ఇద్దరు వ్యక్తులండి. ఒకవైపు ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. ఇంకోవైపు ఎవరున్నారు? అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరి క్వాలిఫికేషన్ చూస్తే మనం చాలాసార్లు పొరపాటు అంటే రాంగ్ కంక్లూజన్కి వస్తాం. అయ్యో కొంతమంది అంటారు బాగా చదువుకుంటే బలంగా వాడబడవచ్చు దేవుని కొరకు అని. కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. పాత నిబంధనలో మోషేని తీసుకుంటారు, నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు. ఇద్దరు హైలీ క్వాలిఫైడ్. కానీ ఆలోచించండి, బాగా ఆలోచించండి. దేవుడు వాళ్ళిద్దరిని పిలిచి వాడుకుంటున్నప్పుడు హైలీ క్వాలిఫైడ్ మోషేని ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసరికి 40 years కల్లా అన్ని డిగ్రీలో PhD వచ్చేసి ఉంది అప్పటికే. మరి డైరెక్ట్ వాడుకోవాలి కదా, వాడుకోలేకపోయాడు. ఎప్పుడు వాడుకున్నాడు? 80లో వాడుకున్నాడు కదా. ఎక్కడ వాడుకున్నాడు మరి? అంత డిగ్రీలు చేస్తే లాస్ట్గా వాడుకుంది ఎక్కడ? అరణ్యంలో. గాడ్స్ ఏరియా ఈజ్ ఆపోజిట్లీ డైమెట్రికల్ ఆపోజిట్. అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు పౌలు దగ్గరికి వస్తాం. పౌలు ఏమో ఎట్లాంటి వాడండి? పౌలు గురించి క్వాలిఫికేషన్స్ చదవడం ఆరంభిస్తే అపోస్తల కార్యం 5వ అధ్యాయం 34వ వచనంలో ఆయన డాక్టరేట్స్ గురించి, ఆయన డిగ్రీల గురించి, ఆయన జ్ఞానార్జన గురించి మాట్లాడడం ఆరంభించి ఫిలిప్పీ 3, 4, 6 నుంచి 6 వచనాల్లో ఆయనకున్న క్వాలిఫికేషన్ లిస్ట్ మొత్తం ముఖం ముందు పెట్టాడు. ఆయన క్వాలిఫికేషన్స్ చదివితే మంత్రముగ్ధులు అవ్వాల్సింది, ఎందుకంటే తిరుగులేదు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 5వ అధ్యాయం 34వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 5 verse 34. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలునను ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా. చాలండి. అది ప్రచండమైన ప్రజాదరణ పొందిన ఒక గురువు. ఆయన పేరు ఏంటండి? గమాలియేలు. ఈ గమాలియేలు అనే ఈ యొక్క అతి గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీఈస్ అ డాక్టర్ ఆఫ్ లా. ఆలోచిస్తే గత దినాల్లో, పాతకాలంలో ఒక వ్యక్తికి డిగ్రీ కావాలి అంటే మనకు ప్రస్తుతం యూనివర్సిటీలు ఉన్నాయి, మన కాలేజీలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. కానీ అలనాడు డిగ్రీ సంపాదించాలి అంటే యూనివర్సిటీస్ లేవు. కొన్ని వందల సంవత్సరాల క్రితం యూనివర్సిటీస్ వచ్చాయి, కానీ పౌలు చేసిన పరిస్థితుల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏమీ లేవు. అలనాడు విద్యార్జన పొందాలి, పట్టభద్రులు కావాలి, క్వాలిఫికేషన్ కావాలి అంటే ఒక గొప్ప గురువు దగ్గర విద్యార్జన, లేదా ఇంకో మాటలో జ్ఞానాభ్యాసం చేయాలి. ఇంకోటి మాటలు చెప్పాలంటే ఒక గురువు దగ్గర శిష్యరికం చేయాలి. ఆలోచిస్తే అలాంటి గురువులో నంబర్ 1 ఎవరు అంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో డాక్టర్స్ ఆఫ్ లాలో నంబర్ 1లో ఎవరున్నారు, టాప్ ర్యాంక్లో ఎవరున్నారు అంటే, ద బెస్ట్ ప్రొఫెసర్ ఎవరు ఉన్నారంటే ఎవరండి? ఆయన గమాలియేల్. ఈ గమాలియేల్ దగ్గర సీట్ పొందాలి అంటే ప్రపంచమంతా పోటీ పడి అలనాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో అతి కఠోరమైన పోటీ పటిమను తట్టుకొని కాంపిటీషన్ నెగ్గి దాంట్లో ఫస్ట్ క్లాస్గా బయటకు వచ్చింది ఎవరండి? అప్పుడు పౌలు. ఇలాంటి పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు ఈ యొక్క పోటీ పటిమను తట్టుకొని నిలదొక్కొని వచ్చి ఆ గమాలియేల్స్ దగ్గర సీట్ సంపాదించినప్పుడు గమాలియేల్ దగ్గర ప్రియమైన వాడిగా, మోస్ట్ బిలవర్డ్ డిసైపుల్గా ఆయన జ్ఞానార్జన అంతా కూడా అవపాసన పట్టిన ఆ ధీరోదాప్తమైన యువకుడు ఎవరు ఉన్నారంటే సౌలే. ఇప్పుడు చివరికి పట్టభద్రుడయ్యాడు, డాక్టర్ ఆఫ్ లాగా తన గురువును మించిన శిష్యుడైపోయాడు అపోస్తలుడైన పౌలు. ఒక్కసారి వాదానికి దిగితే ఏ స్థాయికని వెళ్ళిపోతాడు, ఎన్ని రెఫరెన్స్లను కోట్ చేస్తాడు. వాళ్ళకు వాళ్ళ గ్రాహ్యానికి మించిన అద్భుతమైన పటిమతో తన జ్ఞానమును, ధర్మశాస్త్రంలో పాండిత్యాన్ని అవపాసన పట్టిన యొక్క పౌలుగా దేవుడు మార్చుకున్న తర్వాత ఇప్పుడు సేవ కొరకు ఎక్కడ పంపించాలి అంటే ఈయన క్వాలిఫికేషన్ అంతా మొత్తం రెడీగా ఉంది, బయోడేటా అంతా. ఈ బయోడేటాలో చూస్తే అప్పటికి డాక్టర్ ఆఫ్ లా, గమాలియేల్ పాదాలు నేర్చుకున్నాడు, యూదుడు, రోమన్ సిటిజన్షిప్ ఉంది. ఇవన్నీ కూడా లిస్టు చూస్తే ఆశ్చర్యపోయారు. అందరూ అనుకున్నారు ఈ క్వాలిఫికేషన్ లిస్టు చూస్తే ఈ బయోడేటా ప్రకారం ఇంకా తిరుగులేదండి ఎవరికి? పౌలుకి. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకొక బయోడేటా వచ్చింది. ఆ బయోడేటా ఏం తెలుసా అండి?
పేరు పేతురు, క్వాలిఫికేషన్ తమ్ ఇంప్రెషన్. అర్థమైండొచ్చు కదండి. అంటే విద్య లేని పామరుడు. వీళ్ళిద్దరు బయోడేటాలు పెట్టి ఇప్పుడు సెలక్షన్ కమిటీలో మనమే ఉంటే ఇప్పుడు పరిచయం పంపించాలి. 2 గుంపులు విభజించారు, యూదులు, యూదేతరులు. యూదులు అంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటండి? ధర్మశాస్త్రమే వారికి పరమావిధి. వారి ప్రభుత్వం ఏలేదు కూడా ధర్మశాస్త్రం ప్రకారమే యూదులు ఏలబడాలి. వారికి ఏ సమస్య వచ్చినా, ఏ చట్టం వచ్చినా సరే ధర్మశాస్త్రం నుంచి తీసుకోవాలి. వారిని కూర్చోబెట్టేది, నిలబెట్టేది, నడిపించేదంతా ఏదైనా ఉందంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రంలో వారు యూదులు ప్రశ్నలకు వారు మారుపేరుగా నిలిచిన వారు, లాజికల్ బ్రెయిన్స్ ఉన్నవారు, ప్రశ్నలు అడిగేవారు. ఈ యూదులకు వాక్పరిచయం చేయడానికి కొరకు ఎవరిని పంపించాలి అని క్యాండిడేచర్ మన దగ్గరికి వచ్చినప్పుడు 2 బయోడేటాలు వచ్చాయి. ఒకటి పేతురు బయోడేటా, ఇంకొకటి పౌలు బయోడేటా. 2 బయోడేటాలు మనం ఎవరిని సెలెక్ట్ చేస్తామండి యూదులు పంపడానికి? చెప్పండి గట్టిగా. తిరుగు లేదు. ఎవరిని సెలెక్ట్ చేయాలి? పౌలుని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటారు? వీళ్ళకి ఏం కావాలో దాంట్లో ఆల్రెడీ పిహెచ్డి చేశాడు. ఎవరు? పౌలు. కానీ దేవుని కృపా సింహాసనపు పిలుపు దగ్గరికి వెళ్తే ఈ ఫైల్ ఇటన్నాడు, ఈ ఫైల్ ఇటన్నాడు. యూదులకు పంపించడానికి విద్య లేని పామరుడైన పీటర్ బయోడేటాని సెలెక్ట్ చేసి పంపించాడు దేవుడు. యూదేతరులు అన్యుల కొరకు, వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే తెలియదు, తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరిని పంపించాడండి? ధర్మశాస్త్రంలో పిహెచ్డి చేసిన పౌల్ని పంపించాడు. ఇది సెలెక్షన్ ఎవరన్నా మెచ్చుకుంటారా? ఎవ్వరం మెచ్చుకోం. సరే, సెలెక్షన్ చేసిన వాళ్ళు పని పక్కన పెట్టండి. వీళ్ళకి ఎంత కష్టం అండి వాక్యపరిచయం చేయాలంటే? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అన్ ఓవర్ క్వాలిఫైడ్ టు గో అండ్ ప్రీచ్ టు అండర్ క్వాలిఫైడ్. విద్యార్హతలు ఎక్కువైనోడు అస్సలు పామర్లకు వెళ్ళి ప్రకటించడం అనేది చాలా కష్టం అండి. సింక్ కాదు. వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ వాళ్ళకి అసలు అర్థం కాదు. సేమ్ సబ్జెక్టే తీసుకున్నా కానీ వాళ్ళకి ఏ ముక్క కూడా అర్థం కాదు. హౌ కెన్ దిస్ బి పాసిబుల్? డయామెట్రికలీ ఆపోజిట్ అండ్ ఇట్స్ అ మిస్ మ్యాచ్. ఇప్పుడు పిహెచ్డి చేసినోడు పోయి మాట్లాడాలంటే చదువు సందరానోడికి ఎలా చెప్తాడండి? ఇన్ని రోజులు నేర్చుకున్న చదువు ఒకటి, ఇప్పుడు పామరులకు వెళ్ళి ప్రకటించాలి. అసలు ధర్మశాస్త్రం అంటే ఓ నమాలో తెలియని వారికి వెళ్ళి ప్రకటించాలి. ఎలా సాధ్యం? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? కథకి ఒకవైపు అయితే ఇంకోవైపు ధర్మశాస్త్రంలో పాండిత్యం సంపాదించిన శాస్త్రులు, పరిసయ్యులు సన్హెద్రన్ సభ ముందు నిలబడి ఇప్పుడు ఎవరు ప్రకటించాలంటే విద్య లేని పామరుడు. క్వాలిఫికేషన్ లేకుండా లోపల ఎంటర్ అయితే వీళ్ళు ఫస్ట్ చూసి ఎగతాలు చేసి నవ్వుతారు, ఈడేందుకు మాకు చెప్పేదని అనరా? హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆలోచించండి, ఓవర్ క్వాలిఫైడ్ పర్సన్ అండర్ క్వాలిఫైడ్ పీపుల్కి చెప్పడం ఎంత కష్టం తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను ఒక సహోదరుడు కలిసి, తను ఉన్నత విద్యాభ్యాసం సంపాదించి పెద్ద ఆఫీసర్, మేము కలిసి కార్లో వెళ్తున్నప్పుడు మా సహోదరుని కొడుకున్నాడు అని, చిన్న పిల్లవాడు, వాడు 2.5 years 3 years అంతే లోపు. వాడు కూర్చొని ఉన్నాడు. కూర్చొంటే మేము వాడిని పట్టించుకోలేదు. మాకు డిస్కషన్ చాలా డీప్ వెళ్ళిపోయింది. ఏవేవో మాట్లాడుతున్నాం, చాలా లోతుకి వెళ్ళిపోయింది. తను ఒక వర్షన్, నేను ఒక వర్షన్, దానికి లేటెస్ట్ ఫ్యాక్ట్స్తో కొలాబరేట్ చేసి మేము డీప్గా డిస్కషన్స్లో లోతుకి వెళ్ళిపోయామండి. సడన్గా వాడు ఎప్పుడు అరవనోడు సడన్గా ఏం చేశాడు తెలుసా అండి? కారు స్పీడ్గా వెళ్తూ ఉంది, డీప్ డిస్కషన్లో ఉన్నాం, వాడు సడన్గా ఆపండి అన్నాడు. నాకు అసలు వాడి సౌండ్ తట్టుకోలే. సడన్గా మేము సీరియస్ డిస్కషన్ చేస్తున్నప్పుడు వాడు సడన్గా ఆపండి అన్నాడు. మామూలుగా ఎప్పుడు వాడు వాయిస్ రేజ్ చేయడు. అలాంటిది నాకు చాలా కోపం వచ్చింది. ఆపండి అంటున్నాడు, ఏందని చెప్పి పక్కన తిరిగి, ఏంట్రా అంటే, మీరంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు అన్నాడు. నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఏమన్నాడండి? మీరంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు, నాకేమీ అర్థం అవ్వట్లేదు. బ్రదర్తో అన్నాను, బ్రదర్ మనం రాంగ్ ఆడియన్స్ మధ్యలో రాంగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, అసలు వాడికి పిచ్చిలేస్తుందంట అన్న. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మా డిస్కషన్లో వాడికి ఎలాగ అనిపించింది? పిచ్చిగానే అనిపించింది. ఇది వాస్తవం, దట్ ఈస్ ట్రూ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు ఈ పౌల్ని ఏర్పాటు చేసుకొని అంత హైలీ క్వాలిఫైడ్ పౌల్ని తీసుకెళ్ళి అన్యజనులకు అపోస్తులు పెడితే ఎలా చెప్పాలా?
ఎలా చెప్పాలండి? చాలా కష్టం. ఇప్పుడు ఎలా వాడుకుంటారేమో తెలియదంటే, ఒక్కసారి స్టోరీ కట్ చేసి వెనకలు తిరిగి చూస్తే, పిలుపుని జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలుని తీసుకెళ్ళి అన్యజనుల మధ్యలో సంఘాలు నాటమని చెప్తే ప్రచండమైన ప్రభంజనానికి కారకుడయ్యాడు ఈ అపోస్తలుడైన పౌలు. అదే దేవుని పిలుపు యొక్క అద్భుతం. ఇప్పుడు పేతురు యూదులకు అతి అద్భుతమైన కొరకరాన్ని కొయ్యగా మిగిలిపోయిన పామరుడైన పేతురు విద్యార్హతలన్నింటినీ తుత్తునీలుగా దేవుడు చీల్చి ఆ తుట్టునీలుగా పాడు చేసి చితక కొట్టి దేవుడు తన మహిమార్థమే ఒక పామరుని ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఎడ్యుకేషన్ కెన్ నెవర్ స్టాండ్ యాజ్ ఎ లిమిటేషన్ ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు నిన్ను పిలుచుకుంటే నీ విద్యార్హత ఎప్పుడు కూడా దేవుని పిలుపుకు అది అవరోధంగా మిగలదు. ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ కెన్ నెవర్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ గాడ్స్ కాలింగ్. అలా అని చెప్పి విద్య చదవద్దు అనట్లేదు, చదవాలి, ఖచ్చితంగా చదవాలి. కానీ సేవ పిలుపు కొరకు ఇది చదివితే పిలుపు దేవుడు ఇస్తాడని మాత్రం కాదు. అది డెఫినెట్గా మనకు యూజ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అపోస్తలుడైన పౌలు రాయడానికి కొరకు తన లిటరేచర్ అంతా చూస్తే తను చదువుకున్నాడు కాబట్టి ఎక్కువ రాయగలిగాడు. పేతురుతో కంపేర్ చేస్తే పౌలు ఎక్కువ రాశాడు, అది డిఫరెంట్ లాజిక్. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, పిలుపు విషయంలో దేవుడు చాయిసెస్ ఎలా ఉంటాయంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. ఆ ప్రాంతంలోనే తన పిలుపు యొక్క మహాశయాన్ని దేవుడు ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. ఈరోజు మరి అతిశయించడానికి పౌలు దగ్గరికి వెళ్ళి, పౌలు నీ పిహెచ్డి బట్టి అతిశయిస్తున్నావు అంటాడు, సమస్తము నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకన్నాడు తెలుసా? ఆ పిహెచ్డి నాకేం పనికి రాలేదని. పేతురు దగ్గరికి వెళ్ళి, ఓ పేతురు, నీకు నిరక్షరాస్యము, చదువులేని యొక్క విద్య లేని పామరుడు కదా, నీకు ఇది అడ్డొచ్చిందా అంటే ఆయన అంటాడు, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో దేవుడు నా ప్రతి అక్కర తీరుస్తూ, దేవుడు అసలు ఆ మహిమైశ్వర్యం ముందు ఈ చదువు అనే క్వశ్చన్ కూడా నాకు ఎప్పుడు రాలే. నో ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ మెనీ టైమ్స్ వి ఫీల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ background qualification is always a hindrance or a limitation or an advantage. Let me tell you, when God calls you, none of them matters. Adedi kuda addu raadu. The biggest limitation what we feel so far is the biggest qualification for receiving his calling. Thereby we will never be proud about any of our achievements, rather we will glory in Christ alone. క్రీస్తు నందే అతిశయించడానికి దేవుడు అన్ని అడ్డులను పటాపంచలు చేసి ఆయన పిలుపులకు మనం యోగ్యులుగా భావించి ఈరోజు తను ఆరాధించే ఆరాధికులుగా దేవుడు మనల్ని మార్చినందుకు ప్రభుని ఆరాధిస్తాం.